8 ఇయర్స్ అంటే మ్యారేజ్ అవ్వకముందు 8 ఇయర్స్ మీరు ఫ్రెండ్స్ లైక్ రిలేషన్‌లో ఉన్నారు 8 ఇయర్స్. కానీ 8 ఇయర్స్ జర్నీ ఎలా చేయగలిగారు? మ్యారేజ్ వరకే ఎలా రాగలిగారు? అంటే మనం చూసుకున్నట్లయితే జనరల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో గానీ ఆహ్, అన్ని ఇయర్స్ లవ్ అనేది ఎక్కడ లేదిప్పుడు. మీరు ఈ 8 ఇయర్స్ జర్నీ ఇంత పర్ఫెక్ట్‌గా చేసి అందులోనే ఎక్కువగా గోల్స్ రీచ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కాదు అన్నట్లు ఉన్నారు గదా! అంటే ఎక్కువగా లవ్ పైన కాన్సంట్రేషన్ కాదు గానీ, లైఫ్ పైన, ఫ్యూచర్ పైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు మీరు. అంటే ఎలా సాధ్యమైంది మీకు? ఇప్పుడు జనరేషన్ ఏమో ఎక్కువ టైమ్స్ కలవడము, లేకపోతే ఏదో నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు, నా అభిప్రాయాలకు వాల్యూ ఇస్తలేరు, లేకపోతే ఇట్లుండాలి, అట్లుండాలని ఒకరి మీద ఒకరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ, మాకు అట్లా లేదు. సాయి ఎప్పుడు ఎంతసేపు సొసైటీలో తను ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి మాట్లాడడం, మేము కలిసి మాట్లాడుకున్నామంటే మా ఇద్దరి గురించి కూడా తక్కువే. ఏదన్నా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి ఒక రకంగా సాయి రియాక్ట్ అయ్యేవాడు. ఎందుకు రియాక్ట్ అవుతున్నావు ఏంటి అంటే, దీనికి కారణాలు, దానికి మూలాలు, ఇది ఇట్లా ఇది అంటే, ఓహో సాయి మెంటాలిటీ ఇది, ఓ వీళ్ళు ఇవి ఫేస్ చేసి వచ్చారు, అందుకే ఇట్లా రియాక్ట్ అవుతున్నారు, ఓకే మేము ఇట్లా వచ్చాం కాబట్టి మేము వాటి మీద దృష్టి కూడా పోవట్లేదు, ఇట్లా ఇటువంటివి మాట్లాడడం. ఏదన్నా డిఫరెంట్ గా అనిపించింది అనుకోండి మన ప్రవర్తన, ఏదన్నా కొంచెం ఈ విషయంలో నాకు అంత మంచి అనిపిస్తలేదు, ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. అంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది ఏంది అనేది చెప్పేవాడు. ఆహా కరెక్టా కాదా అని నేను కూడా ఆలోచించుకునేదాన్ని. అది ఒక ఏజ్ లో అలా సెట్ అయిపోయిందండి. దానికి పర్టికులర్ గా ఇది రీజన్ అది రీజన్ అని కూడా చెప్పలేము. ఇద్దరము ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరు చెప్పింది ఒకరు, లైఫ్ కంటూ ఒక గోల్, మా పేరు వస్తూ ఉండడము, కొంచెం కొద్దిగా ఎదుగుతూ ఉండడము, ఆ లోపు ఒక 4-5 ఇయర్స్ తెలంగాణ మూమెంట్, తర్వాత గవర్నమెంట్ లో ఏ రోజు కూడా మేమేదో ఇద్దరం పర్సనల్ గా కలిసి ఎక్కడికో వెళ్ళాలి, పర్సనల్ గా ఏదో అన్నట్టు లేదు. దాదాపు స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ సర్కిల్, ఇది తెలంగాణ మూమెంట్ మొత్తం హడావిడే, ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా. ఎప్పుడన్నా వచ్చినా కూడా ట్రూప్ వీళ్ళు. ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా అదే, ఎప్పుడు వచ్చినా ఒక 30 మంది 40 మంది, లేదు ఒక్కొక్కసారి 50, ఒక్కొక్కసారి 100 మెంబర్స్, ఫుడ్ అరేంజ్, ఇది ఎప్పుడు ఇదే ఉండేది. అట్లని మేము చాలా వాల్యుబుల్ టైం మాకు ఇస్తూ ఉండేవాడు. నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇవ్వడం, నా ఇష్టాలను గౌరవించడం, నేను కూడా సాయికి ఏది ఇష్టమో అంటే, మనం ఇప్పుడు అదెందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇట్లా ఎందుకు ఉంటున్నావు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నాడు, అట్లా అర్థం చేసుకొని వెళ్ళడం. ఈ జనరేషన్ లో ఏంటంటే కొంచెం టెంపరరీ థింకింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఫ్రీడమ్ పేరుతో మాకేదో రెస్పెక్ట్ ఇస్తలేరు అన్నట్టు ఫీల్ కావడం, ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను. మాకు అప్పుడు అవన్నీ లేవు. హ్యాపీగా జర్నీ సాగింది.